మన పిఠాపురంని మోడల్ నియోజకవర్గంగా చేసి పెడతాను. భారతదేశంలో ఎవరైనా సరే ఒక అద్భుతమైన నియోజకవర్గం ఉంది అక్కడ. అలాగే చాలా ఏదైతే నా మనసులో ఒక రాష్ట్రాన్ని ఇలా తీసుకురావాలని ఒక ఆకాంక్ష అయితే ఉందో నాకు, ఆ మోడల్ నేను పిఠాపురానికి సంపూర్ణంగా తీసుకొచ్చేస్తాను. అలాగే ఆ అభిమాన బలాన్ని అంతా నేను తీసుకొచ్చి పిఠాపురంలో కూర్చోబెట్టేస్తాను. ఇప్పుడు జాబ్ మేళా, జాబ్ క్యాలెండర్స్ ఒకసారి ప్రభుత్వాలు కూడా అవసరం లేదు, నేను కూర్చోబెట్టి నా పోనీ వారికి తగ్గ స్కిల్స్ లేవు, మాకు స్కిల్ డెవలప్మెంట్ కావాలంటే నేను ఒక 5 నెలలు నేను నా ట్రస్ట్ తరపున నేను డెవలప్ చేస్తున్నా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. నేను ప్రభుత్వం నిధులకు కూడా నేను ఆలోచించను. నేను ఏమంటుందని మొత్తం భూగోళం అంతా కదిలించినా సరే డబ్బు పట్టుకొచ్చి డెవలప్ చేస్తాను. పిఠాపురంలో రైతుని కన్నీరు పెట్టనివ్వను. సెరికల్చర్ రైతు కోరుకుంది ఒకటే. ఆ రోజున నేను వచ్చినప్పుడు సెరికల్చర్ రైతు కోరుకుంది మాకు ఇక్కడ పట్టు మార్కెట్ కావాలని, అది నేను చేసి పెడతాను, ప్రత్యేకించి దృష్టి పెడతాను. ఉప్పాడ చీరలు కానీ, ఉప్పాడ చీరకి ఏదైతే ప్రపంచ ప్రసిద్ధి ఉందో దానికి ప్రత్యేకమైన మార్కెటింగ్ సదుపాయాలు నేను తీసుకొస్తాను. అలాగే విదేశాలకి వెళ్ళాలి అంటే మనం ఎంతమంది అడిగారంటే నన్ను ఈ మధ్యన మీ పేర్లు ఉంటే ఇవ్వండి సార్, మేము విదేశాలు తీసుకెళ్తాం. నా అభిమానులు ఎక్కడి నుంచి, ఎన్ఆర్ఐ రకరకాల దేశాల నుంచి, మీరు పేర్లు ఇవ్వండి సార్, మేము తీసుకెళ్తాం, పేర్లు ఇవ్వండి సార్ తీసుకెళ్తాం అంటే నేను ఒకటే కోరుకున్నా, నేను ఎమ్మెల్యేగా గెలిచి బయట నియోజకవర్గానికి ముందు నా బాధ్యత అవి చేసి పెడతాను, తర్వాత అన్ని నియోజకవర్గాలను చేసి పెడతాను. అంటే నా ద్వారా ఏం జరుగుతుందో చెప్తాను. ఎంతమంది అప్పుడు ఆ మూల కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా మొత్తం అందరూ వాలంటీర్స్, ఎవరు డబ్బులు తీసుకొని పనిచేసేవాళ్ళు కదా, వాళ్ళు ఎవరు కూడా స్వచ్ఛందంగా మాకేదో ఒక తపన, అందరికీ నలిగి ఏదో తపస్సు, ఒక తపనతో వచ్చారు అందరూ. సో నాకు ఎంత బలమైన అవకాశం, నాకు పిఠాపురంలో పోటీ చేసే అవకాశం కల్పించినందుకు మీరందరూ జాయిన్ అయ్యి తద్వారా నన్ను మరింత బలోపేతం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మన నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీస్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ పెద్ద ఎత్తున ఏమేం చేయాలో చేసి దేశం గర్వపడే విధంగా కోప అంటే శభాషని నిరూపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి కూడా సారథులు మీరే, ఆ పగ్గాలు కూడా మీ చేతికి ఇస్తా. ప్రతి ఒక్క కుటుంబంలో మీరు ముందుకు రండి, ఆర్థికంగా మీకు ఇస్తా ఉంటాం. వచ్చిన డబ్బులు బాగా సంపాదిస్తే మళ్ళా మీకు ఇస్తే, ఆ డబ్బుల్ని మల్టిప్లై చేసి మీరు సంపాదిస్తే, ఒకసారి రుచి మరిగితే డబ్బులు సంపాదించడం చాలా సులభం కూడా. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆ రోజు డాక్రా సంఘాలు పెట్టాను, మిమ్మల్ని ప్రోత్సహించాను, ప్రతి ఒక్క సంఘం దగ్గర డబ్బులు ఉన్నాయి. అదే మరి మీకు ఆవులు పట్టించాను, మీరే సంపాదించుకునే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఐటీ ఉద్యోగాలు కావాలని పిల్లల్ని బాగా చదివించి ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చాను రాష్ట్రానికి. ఇక్కడ చదువుకున్న వాళ్ళు విదేశాలకు వెళ్ళారు, అక్కడ ఉద్యోగాలు చేశారు. నేను అన్నాను, మీరు ఉద్యోగం చేయడం కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలని చెప్పి ఆ రోజు పిలిపిస్తే, ఈరోజు ఏ దేశం పైన ఉద్యోగ కల్పనలో మన వాళ్ళు ముందున్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. నేను చెప్పే మాటలన్నీ కూడా అసాధ్యమైన మాటలు కాదు, ఎన్నికల కోసం చెప్పే మాటలు కాదు. నా ప్రజానీకం ఎవరైతే ఉన్నారో 45 ఏళ్లుగా నన్ను ఆరాధించారో, అభిమానించారు, అండగా నిలబడుకున్నారు, మీకు రుణపడున్న 40 ఏళ్లు చేయలేని పనులు 5 సంవత్సరాల్లో చేసి మా ఆడబిడ్డల రుణం తీర్చుకుంటారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.
ఆదర్శ పట్టణంగా పులివెందుల టౌన్ దిట్టడం కోసం, పులివెందుల పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చడం కోసం అక్షరాల 630 కోట్ల రూపాయలతో 25 పనులు ఇవాళ చేపడతా ఉన్నాం. దీనికి ఇవాళ పులివెందులలో తలమానికం లాంటి సిటీ సెంట్రం అని ఇంతకుముందు మన బస్టాండ్ దగ్గర పాత బస్టాండ్లో బస్టాండ్ను షిఫ్ట్ చేసి వేరొక చోటికి బస్టాండ్ను షిఫ్ట్ చేసి అక్కడ పులివెందుల్లో తలమానికం లాంటి సిటీ సెంట్రంను అక్షరాల 76 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయడానికి కోసం ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. 98 కోట్ల రూపాయలతో రింగ్ రోడ్లు, దీంతో మెయిన్ రోడ్ల బ్యూటిఫికేషన్ కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాం. మార్కెట్ యార్డ్ నుంచి ఏపీ కార్ల వరకు 4 లేన్ వేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రజలు చాలా రోజులుగా అడుగుతా ఉన్న రాయలాపురం బ్రిడ్జిని కూడా 4 లేన్ రోడ్డుగా ఇవాళ చేయబోతా ఉన్నాం. పేదలందరి కోసం నిర్మిస్తా ఉన్న జగనన్న మెగా కాలనీలో రోడ్ల కొరకు, అండర్ గ్రౌండ్ త్రాగునీటి కొరకు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొరకు మొదలైన సదుపాయాల కోసం 154 కోట్ల రూపాయలు చేయబోతూ ఈరోజు శంకుస్థాపన కార్యక్రమానికి కూడా చేశాం. ఇవన్నీ కూడా ఈ కాలనీకి సంబంధించిన గొడవ గిట్టని వారు కొంతమంది కోర్టులో వెళ్ళి కేసులు వేశారు. దేవుడు అనుకూలిస్తే ఈ నెలాఖరు లోపల ఆ కోర్టు కేసు తెగిపోతుంది. తెగిపోయిన వెంటనే ఇక్కడ ఈ పనులకు శ్రీకారం చుడతాం. మున్సిపల్ డిపార్ట్మెంట్ ద్వారా 140 కోట్ల రూపాయల ఖర్చు మార్కెట్లకు, షాపింగ్ కాంప్లెక్స్కు, ఈట్ స్ట్రీట్కు, నాణ్యమైన తాగునీటి కోసం క్లోరిన్ సెన్సర్ల కొరకు, సిటిజన్ సర్వీస్ సెంటర్ కొరకు, డిజిటల్ లైబ్రరీ కొరకు, మెడిటేషన్ హాలు, వీటినన్నీ కూడా ఈ డబ్బులతో కట్టబోతా ఉన్నాం ఈ 140 కోట్ల రూపాయలతో. ఇవి కాక సిటిజన్ మేనేజ్మెంట్ సెంటర్, కమాండ్ కంట్రోల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ ఆటోలు, బయో మైనింగ్ తదితర కార్యక్రమాలకు 5 శ్మశాన వాటికల కోసం కూడా ఈ డబ్బును ఖర్చు చేయబోతా ఉన్నాం. మన పిల్లలకు మంచి ఉద్యోగాలు రావడానికి, వారిలోని స్కిల్ను డెవలప్ చేసేందుకు అక్షరాల 30 కోట్ల రూపాయలతో స్కిల్ ట్రైనింగ్ సెంటర్ను కూడా చేయబోతా ఉన్నాము. దానికి ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం.